హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 124. రాహుల్ ఆకర్షణీయమైన ముఖంలో వెంటనే ఒక విషాద ఛాయ కమ్ముకుంది. పల్లవి ఎగతాళిగా నవ్వింది. 2000 రూపాయల కంటే ఎక్కువ ఖరీదైన ఏ వంటకాన్ని నేను చెప్పను. ఆమె ఇలాంటి మాటలు అనడం ఇదేం మొదటిసారి. కానీ మొదట ఆమెను అగౌరవపరిచింది రాహులే. ఇది ఎంత ముఖ్యమైన సందర్భమో తెలుసు కూడా అతను ఆమె దుస్తులను చేసి ఇక వాష్రూమ్ లో ఆమెను అవమానించాడు. అతను ఎప్పుడైనా ఆమె భావోద్వేగాల గురించి ఒక్క క్షణం ఆలోచించాడా? అందుకే పల్లవి ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా అతను చేసిన అవమానానికి రెట్టింపు అవమానాన్ని అతనికి కలిగించాలని నిశ్చయించుకుంది. ఇక పల్లవి అంటూ రాహుల్ కోపంతో గర్జించాడు. అతని ముఖం ఉగ్రరూపం దాల్చింది. ఏంటి, మీకు కోపం వస్తుందా రాహుల్ గారు? ఇదేనా మీ అదుపు? పల్లవి తేలిగ్గా నవ్వింది. మీకు సలహా, ఎంత అందంగా ఉన్నా వ్యాపారంలో విజయం సాధించలేరు. మీ కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది, లేకపోతే అందరినీ భయపెట్టి పారిపోయేలా చేస్తారు. రాహుల్ ముఖం మంచులా చల్లగా మారిపోయింది. అసలు ఏ క్షణంలోనైనా ఆమె మెడ విరిచేంత కోపం వచ్చేసింది. అతని చూపులు ఆమెను చీల్చుకుంటూ చూశాయి. ఆ కోపంలో కళ్ళు ఎర్రగా అయిపోయాయి. ఇక భయపడకుండా పల్లవి ధిక్కారంగా గెడ్డం పైకెత్తి అతని చూపులకు ఎదురుగా చూసింది. అతనికి మాటలు రాకుండా చేయటం ఆమెకు ఒక గొప్ప విజయం. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేమన్నమాట. వారి కళ్ళు మౌనంగానే పోరాడుతున్నాయి. తర్వాత అనంతకాలం ఇక గడిచినట్లు అనిపించాక అతను ఒక చిరునవ్వు నవ్వి తలుపు తెరిచి ఒక్క మాట కూడా కనీసం మాట్లాడకుండా వెంటనే వెళ్ళిపోయాడు. పల్లవి అమ్మయ్య అని ఉపశమనంగా నిట్టూర్చి వాష్రూమ్ సీటుపై కూలబడింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె ఎంతైనా ఒప్పుకోవాల్సిందే. రాహుల్ ప్రభావం ఆమెపై ఇంకా ఉంది. తనను దాదాపుగా కృంగిపోయేంత పని అయ్యింది. అతను చెప్పింది నిజమే. ఆమె శరీరం అబద్ధం చెప్పదు. ఇక వీడిపోయిన నెల రోజుల్లోపే మళ్ళీ రిషి వల్ల ఉత్తేజితం అవటం ఆమెకు అసహనంగా అనిపించింది. ఇంకెవరైనా ఆమెను ఇలా ప్రభావితం చేయగలరా? ఇది ఆమె కోరుకున్నది కాదు. ప్రస్తుతానికి తన అదుపులో ఉన్నట్లు కనిపించినా రాహుల్కి ఇంకా కోపం తెప్పించడం ప్రమాదకరం కావచ్చు. ఒక క్షణం ఆలోచించిన తర్వాత ఆమె ఆ గందరగోళ ఆలోచనలను విదిలించుకుంది. ఇప్పుడు ఆమె దృష్టి అంతా కష్టపడి పనిచేసి అప్పులు తీర్చడానికి ఇంకా ఎక్కువ సంపాదించడంపై మాత్రమే ఉంది. తర్వాత విదేశాల్లో చదువుకోవడానికి డబ్బు కూడా తను ఆదా చేయాలి. ఆ విధంగా ఆమె రాహుల్ నుండి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతుంది. ఆమె లేచి బయటికి ఎలా వెళ్ళాలా అని తను ఆలోచిస్తూ ఉండగానే కుక్కానికి తగిలించి ఉన్న రాహుల్ జాకెట్ ఆమె కంట పడింది. ఒక్కసారిగా అది ఆమెను కప్పుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. హాల్లో హర్ష గొంతు మృదువుగా సున్నితంగా ఉంది. ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే అడగమని పల్లవిని ఆహ్వానించింది. అపరాధ భావనతో నిండిపోయిన పల్లవికు హర్ష దయ రాహుల్ ప్రవర్తనకు పూర్తి భిన్నంగా ఉంది. ఒక దేవదూత దయకు ఒక సామాన్య మానవుడి ప్రవర్తనకు ఉన్నంత తేడాగా అనిపించింది. ఆమె పెదవుల నుండి మరోసారి హర్షకు క్షమాపణ చెప్పింది. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే హర్ష హోటల్ ఎంట్రన్స్ వద్ద నిలబడి ఆమెను తీసుకెళ్తున్న టాక్సీని చూస్తున్నాడు. అతని చూపులో ఒక చల్లని మెరుపు మెరిసింది. కానీ అతని పట్టులాంటి మృదువైన గొంతు జాగ్రత్తగా ఉండు పల్లవి అని చెప్పింది. తర్వాత అతను కాల్ కూడా కట్ చేశాడు. హర్ష నవ్వులోని వెచ్చదనం ఒక క్షణం పాటు తడబడింది. అతను పల్లవితో సున్నితంగా ప్రవర్తించాలి అని అనుకున్నాడు. కానీ రాహుల్ మరొకసారి అతని ఎత్తుకు పై ఎత్తు వేసి ఓడించాడు. అది హర్షను తన వేగాన్ని పెంచేలా చేసింది. ఇంతలో హోటల్ నుండి వెళ్ళిన తర్వాత రాహుల్ ఒక బార్కు వెళ్ళాడు. అక్కడ సందీప్ ఉన్నాడు. రాహుల్తో కలిసి కొన్ని డ్రింక్స్ తాగిన తర్వాత కొద్దిగా మత్తులో ఉన్నాడు. వేళ మధ్య సిగరెట్ పట్టుకుని, సందీప్, మీ నాన్న నేను ఒక కంట కనిపెడుతూనే ఉన్నట్టున్నారు. నీ విడాకుల గురించి తెలిసిన వెంటనే ఒక పరిచయం లేని వ్యక్తితో డేట్ ఏర్పాటు చేశారు అని అన్నాడు. రాహుల్ ముఖంలో ఏ భావం లేకుండా ఆ ఆడదాన్ని కనుక్కున్నావా అని అడిగాడు. సందీప్ తలూపుతూ ఆనవాళ్ళు లేకుండా మాయమైపోయింది, చనిపోయి ఉంటుందా అని బదులిచ్చాడు. రాహుల్ ఒక క్షణం మౌనంగా ఉండి తర్వాత ఆమె పోయినా ఆ బిడ్డ బ్రతికే ఉండొచ్చు. ఇప్పుడు విక్రమ్ డబ్బు సంపాదించాలనే పట్టుదలతో ఉన్నాడు. బహుశా వాడి కోసమే అన్నాడు. మీ నాన్న ఆ బిడ్డ ఆనవాళ్ళను బాగా కప్పిపుచ్చుతున్నాడు. ప్రస్తుతానికి నువ్వు సహకరిస్తున్నట్టు నటించి ఆయన తప్పు చేసే వరకు వేచి ఉండాలి. తక్కువ గంతుతో సందీప్
వాళ్ళు ఒకరితో ఒకరు అస్సలు సంబంధంలో లేరని నేను పూర్తిగా నమ్మలేకపోతున్నాను అని అన్నాడు. రాహుల్ మౌనంగా మద్యంలో మునిగిపోతూ ఉన్నాడు. రాహుల్ గటగట తాగుతూ ఉండగా సందీప్, ఏమైంది, నీ మాజీ భార్యతో అంతా సరిగ్గా జరగలేదా అని ఆట పట్టించాడు. పల్లవి పేరు వినగానే రాహుల్ మొక్క కవలికలతో స్పష్టమైన మార్పు కనిపించింది. అది నిర్లక్ష్యం, ఇంకా లోతైన చీకటి ఆలోచనల మిశ్రమం. ఇంకా అది గమనించి సందీప్ ఆసక్తి పెరిగి, పల్లవి నిన్ను బాగా ప్రభావితం చేసినట్టుంది కదూ, ఏమైనా హెల్ప్ కావాలా అని అన్నాడు. సందీప్ కి రాహుల్ గురించి బాగా తెలుసు. రాహుల్ అహంకార స్వభావం. ఏ అమ్మాయికి తల వంచని చరిత్ర చూస్తే అతను ఒక అమ్మాయిని వెంబడించేటప్పుడు కూడా తన పౌరుషాన్ని కాపాడుకుంటాడని నిస్సందేహంగా చెప్పవచ్చు. రాహుల్ పైకి చూస్తూ, నీకు అసలు పెళ్ళయిందా అని అన్నాడు. ఆ ప్రశ్నకు సందీప్ కు మాటలు రాలేదు. నాకు పెళ్లి కాలేదు గాని నన్ను ఎగతాళి చేసేంత ధైర్యం వీడికి, పోనీలే వీడికి జరగాల్సిందే అని సందీప్ తనలో తాను కొనుక్కున్నాడు. దాహం తీర్చుకున్న తర్వాత రాహుల్ వెళ్ళడానికి లేచాడు. బారులో రాహుల్ ఉదారంగా ఖర్చు చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకుని సందీప్ అన్నిటినీ పక్కన పెట్టుకు సలహా ఇచ్చాడు. రాహుల్ గారు, ఒక అమ్మాయిని వెంబడించేటప్పుడు సానుకూల దృక్పథంతో ఉండండి, మొండిగా ఉండండి. సందీప్ చెప్పాల్సిందే చెప్పాడు. రాహుల్ దాన్ని పూర్తి ఉద్దేశాన్ని గ్రహించాడో లేదో అని పట్టించుకోలేదు. బార్ నుండి బయలుదేరి రాహుల్ సంస్థకు తిరిగి వచ్చి రాత్రంతా అక్కడే ఉన్నాడు. విడాకులైనప్పటి నుండి అతను శాంతి నిలయానికి చాలా అరుదుగా వెళ్ళాడు. అక్కడి పల్లవి జ్ఞాపకాలు ఆమెను తిరిగి గెలుచుకోవాలని అతని పట్టుదలను పెంచాయి. కానీ అతను బలవంతపు పద్ధతులను ఆశ్రయించడానికి భయపడ్డాడు. అది అతను చేయకూడదనుకున్న పని. ఇక మరుసటి రోజు ఉదయం విక్రమ్ మరియు ఐశ్వర్య రాహుల్ కోసం వచ్చారు. అతన్ని చూడగానే ఐశ్వర్య కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఆమె నిన్న రాహుల్ కారు వెనుక 2 కిలోమీటర్లు పరిగెత్తింది, కానీ ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. తన మొదటి పరిచయం లేని వ్యక్తితో డేట్ లోనే ఇలాంటి ప్రవర్తనను ఆమె ఎలా భరించగలదు? కలత చెంది ఆమె విక్రమ్ సహాయం కోరింది. ఐశ్వర్య తండ్రి ముందు ఆమెకు మద్దతు తెలిపిన విక్రమ్ సరైన వివరణ కోసం ఐశ్వర్యను నేరుగా రాహుల్ దగ్గరికి తీసుకొచ్చాడు. వారి రాకతో రాహుల్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఈమె ఎవరు అని ప్రశ్నించాడు. అతని మాటలకు ఐశ్వర్య కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. నిన్నటి తన పరిచయం లేని వ్యక్తితో డేట్ అయిన రాహుల్ తనను గుర్తించలేకపోయాడని ఆమె బాధపడింది. ఐశ్వర్య తండ్రికి న్యాయం చేస్తానని వాగ్దానం చేసిన విక్రమ్ ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితిలో పడ్డాడు. మెల్లని గొంతుతో అతను, ఈమె ఐశ్వర్య, నిన్నటి గుర్తు లేదా అని మందలించాడు. అప్పుడు మాత్రమే రాహుల్ కు పల్లవి గురించిన ఆలోచనలతో మునిగిపోయి ఐశ్వర్యని అసలు గమనించలేదని గుర్తొచ్చింది. అప్పుడు విక్రమ్ ఐశ్వర్యకు సున్నితంగా, నువ్వు లాంజ్ లో ఎందుకు వేచి ఉండకూడదు? మా కార్యదర్శితో రుచికరమైనది ఏదైనా తయారు చేయిస్తాను. నేను రాహుల్తో మాట్లాడి అతను నిన్ను తర్వాత బయటికి తీసుకెళ్లి తప్పు సరిదిద్దుకునేలా నేను చూసుకుంటాను, సరేనా అని అన్నాడు. ఐశ్వర్య రాహుల్ వైపుకు చూపు చూసి ఎర్రబడిన బుగ్గలతో నిశ్శబ్దంగా ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఒంటరిగా ఉన్నప్పుడు రాహుల్ తన ఆసక్తి లేదని, నేను ఆమెను సంతోష పెట్టలేను, నీకు ఆమెపై ఎంత ఇష్టం ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు. రాహుల్ మొండితనాన్ని చూసిన విక్రమ్, నువ్వు ఇంకా నీ మాజీ భార్య గురించి ఆలోచిస్తున్నావు కదూ అని సవాలు చేశాడు. రాహుల్ చూపు విక్రమ్ వైపుకు తిరిగింది. అతని చూపులో చల్లదనం ఉంది. విక్రమ్ తన ఎత్తుగడ చేస్తూ, నేను ఇది సంస్థ భవిష్యత్తు కోసం చేస్తున్నాను. నీ మాజీ భార్య విషయంలో నన్ను జోక్యం చేసుకునేలా చేయకు రాహుల్ అని ఒత్తిడి చేశాడు. రాహుల్ చేతిలోని కలంపై పట్టు ఒకసారిగా బిగిసింది. అతను మంచులా చల్లని గొంతుతో, ఆ పని చేసి చూడు, దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో నీకే తెలుస్తుంది అని హెచ్చరించాడు. అతని చూపులోని తీవ్రత విక్రమ్ వెన్నులో వణుకు పుట్టించింది. రాహుల్తో ఇది అతనికి మొదటి అనుభవం కాదు. ఇంతకు ముందు రాహుల్ కేవలం కొందరిని మాత్రమే తన రక్షణలో ఉంచుకునేవాడు. కానీ ఇప్పుడు మరో అమ్మాయి అతని దృష్టిని ఆకర్షించింది. ఆయన రాహుల్ దృష్టిలో తనకు ఏ విలువ లేదని విక్రమ్ కు తెలుసు. విక్రమ్ ఎంతగా ఆలోచిస్తే అతని పట్టుదల అంతగా పెరిగింది. గతంలో రాహుల్ చేతిలో ఓడిపోయి దేశ బహిష్కరణకు గురైన తన మరో కొడుకు కోసం ఈసారి గట్టిగా నిలబడాలని నిశ్చయించుకున్నాడు. నన్ను రెచ్చగొట్టుకు రాహుల్, మనం శాంతియుతంగా కలిసి బ్రతకొచ్చు అని విక్రమ్ ప్రతిపాదించాడు. రాహుల్ తలెత్తి అతని గొంతులో ఏమాత్రం ఆప్యాయత లేకుండా, నీ పిచ్చివాగుడు అయిపోయిందా, వెంటనే దయచేసి ఇక్కడి నుండి వెళ్ళు అన్నాడు. ఎంత ధైర్యం నీకు? విక్రమ్ కోపంతో రగిలిపోతున్నా దాన్ని అదుపులో పెట్టుకుని, బహుశా ఐశ్వర్యను కాస్త భరించడానికి ప్రయత్నించు. నేను నిన్ను ఆమెను పెళ్లి చేసుకోమని బలవంతం చేయట్లేదు. కానీ మనం ఆ శక్తి ప్రాజెక్ట్ కోసం చౌదరి గ్రూప్ తో కలిస్తే అది మనందరికీ మంచిదే కదా అని అన్నాడు.
అతని ఉద్దేశం స్పష్టంగా ఉంది. ప్రాజెక్ట్ దక్కించుకునే వరకు రాహుల్ ఐశ్వర్యతో సంబంధం ఉన్నట్టు నటించి ఆ తర్వాత ఏదో ఒక చిన్న కారణం చెప్పి విడిపోవచ్చు. రాహుల్ ఏమాత్రం చెల్లించకుండా తన డెస్క్ ఫోన్ పే ఉన్న 1వ నెంబర్ బటన్ నొక్కి కిరణ్ అతిథిని బయటికి పంపించు అని ఆజ్ఞాపించాడు రాహుల్. బయటికి పంపించబడిన తర్వాత విక్రమ్ కోపంతో రగిలిపోతూ ఐశ్వర్యాన్ని చూడగానే తనను తను అదుపు చేసుకుని బలవంతంగా నవ్వుతూ, రాహుల్ కొన్నిసార్లు ఎవరితో కలవకుండా దూరంగా ఉంటాడు ఐశ్వర్య. అతనిలోని కఠినత్వాన్ని కలిగించడానికి నీ ఆప్యాయత, ఆకర్షణ కావాలి, అర్థమైందా అని ఆమెకు ధైర్యం చెప్పాడు. ఐశ్వర్య ముఖం అర్థమైనట్టుగా వెలిగిపోయింది. అవును, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ విక్రమ్ గారు. ఆమె ఆరాధనగా చూస్తున్న చూపులకు సంతోషపడి విక్రమ్ వ్యూహం పనడం మొదలు పెట్టాడు. రాహుల్ అందం యువతులకు ఒక అయస్కాంతం లాంటిదని తెలుసుకుని అతను అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఐశ్వర్య, నేను నిన్ను మాత్రమే నా కోడలుగా చూస్తున్నాను, నా పరువు నిలబెట్టు అని ప్రోత్సహించాడు. పెరుగుతున్న ఆశల భారంతో ఐశ్వర్య తలూపింది. విక్రమ్ వెళ్ళిపోయిన తర్వాత ఐశ్వర్య నేరుగా రాహుల్ ఆఫీస్ వైపుకి వెళ్ళింది. కానీ కిరణ్ ఆమెను ఆపాడు. కిరణ్ మృదువుగా, క్షమించండి ఐశ్వర్య గారు, రాహుల్ గారు ఒక కాన్ఫిడెన్స్ కాల్లో ఉన్నారు అని నిరాకరించాడు. నేను అతని కోసం ఇక్కడ వేచి ఉంటాను అని ఐశ్వర్య పట్టుపట్టింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.